చనాక కొరాటా పూర్తి చేస్తామని గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు ఎమ్మెల్యే పాయల్ శంకర్. కుర్చీ వేసుకుని మరీ కేసీఆర్ ప్రాజెక్టు కడతానని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం సేకరించిన రైతుల భూములకు పరిహారం ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని అసెంబ్లీలో ప్రశ్నించారు. ప్రాజెక్టు 2015-16లో ప్రారంభమైంది అధ్యక్ష. 2015లో ప్రారంభమైనప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఏమన్నారంటే 2017లో ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తా, నేనే కుర్చేసుకొని కూర్చుంటా, తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇది తెలంగాణ కాశ్మీర్, ఇంత గొప్పగా నీటి వనరులు ఉన్నా కూడా గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులకు వచ్చినటువంటి ఇబ్బందిని దూరం చేసే బాధ్యత నాది, 2017లో పూర్తి చేస్తామని నాడు కేసీఆర్ గారు చెప్పారు. కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములను లక్షల రూపాయలకు ప్రభుత్వాలకు ఇచ్చినా 2016లో ఇవ్వాల్సినటువంటి పరిహారం ఇది 2026, అంటే 10 సంవత్సరాల నుండి ఈరోజు వేలాది మంది రైతులకు పరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. కేవలం 700 కోట్ల రూపాయలు ఇస్తే ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీలో 37,000 ఎకరాలకు, బోధ్ అసెంబ్లీలో 13,000 ఎకరాలకు నీరు అందించేటటువంటి అవకాశం ఉన్నటువంటి కోటా చనాక ప్రాజెక్టుకు వెంటనే నిధులు విడుదల చేసి ఆ యొక్క ప్రాజెక్టును ప్రారంభించవలసిందిగా ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.